Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అస్మద్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, సొంతంగా ఇల్లు కట్టుకుందాం అనుకునేవాళ్ళు, లేదా ఫామ్ హౌసెస్ లాంటివి కావాలనుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఎంచేతంటే ఈ మధ్యకాలంలో వీటికి సంబంధించి ఫలితాలు అనుకూలంగా ఎంత వస్తున్నాయో ప్రయత్నంలో కష్టాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఆ కారణం చేత కారణాలు ఏమిటి నేను మాట్లాడను. దానికోసం అని చెప్పి ఇలాంటి వ్యాపార రంగంలో మంచి బాగా రాబడి రావడానికి కానీ, లేదా మనం సొంతంగా ఇల్లు కట్టుకోదలుచుకుంటే ఏం చేయాలి అన్నదానికి ఒక చక్కటి మంత్రాన్ని మనం చెప్పుకుందాం. దానికి ముందుగా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, కొండపల్లి బొమ్మ కానీ ఇలాంటి బొమ్మల్లో ఎక్కడైనా ఎద్దు బొమ్మని కొనుక్కోండి. ఎద్దు, ఆవు కాదు, ఎద్దు బొమ్మని తెల్లటి రూపంలో ఉండాలి. దానికి కొన్ని కొమ్ములు, మంచి కొమ్ములు ఉండాలి. అలాంటి ఎద్దు బొమ్మను కొనుక్కొని ఇంటిలో దేవుడి దగ్గర పెట్టుకోండి. పెట్టుకుని రోజు కూడా 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకం, 3 సార్లు గంధం వేయండి. తరువాత ఇంటి ముందు గడ్డి పెరుగుతుంటుంది కదండి, 3 పరకలు చిన్నవి కత్తిరించి అక్కడ పాదం దగ్గర పెట్టండి. తరువాత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకుని చదవండి. 108 సార్లు చదివితే ఉత్తమోత్తమం. టైం పడుతుంది 15 నిమిషాలు. 108 సార్లు. లేదంటారా, అయ్యో మేము మొదట్లో అలా చేయలేమని అంటారా, 27 సార్లు కానీ 54 సార్లు కానీ చదువుకోండి. అయిన తరువాత ఒక 2 గుప్పిళ్ళ బియ్యం, కాస్త నెయ్యి జల్లి నైవేద్యం పెట్టండి. 2 అరటిపళ్ళు. ఈ బియ్యాన్ని ఇంట్లో వంటకి వాడుకోవచ్చు, దాంట్లో దోషమేం లేదు. దయచేసి ఈ రోజుల లోపల మీరు ఏమన్నా మాంసాహారులైతే మాంసాహారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోండి. ఇది 45 రోజులు చేయండి. ఒకవేళ ఊరు వెళ్ళినట్టయితే ఈ మంత్రాన్ని చదువుకోండి. ఆరాధన ఆపినా ఇబ్బంది లేదు. ఆ మంత్రం చూడండి, ఏమిటది? నమస్తే శశి సంకాశ, నమస్తే జగతప్పతే, నమస్తు దేవరూపాయ, సర్వమార్గ ప్రదర్శక, కర్మమార్గ స్వరూపాయ, సర్వగాయ నమో నమః. ఈ వృషభము ఏమిటి అంటే ధర్మమే వృషభము. మనం ఆచరించే ధర్మం ఉంటుంది చూచారా, ఈ ధర్మమే ఎద్దుగా ఉంటుంది. మనకి భారతీయ లాంఛనంలో 4 సింహాల బొమ్మ ఉండి, కింద చక్రం ఉండి, ఓ పక్కన ఎద్దు, ఒక పక్కన గుర్రం ఉంటుంది. ఎందుకో ఎప్పుడైనా వాళ్ళైనా అడిగారా? ఎవరైనా చెప్పారా మీకు? ఏమన్నా అంటే సారనాథ్ స్తూపంలో ఉంది, మన వాళ్ళు తీసుకున్నారంటారు. అతను ఎలా చెక్కాడది? అక్కడ ఎద్దుకున్న విశేషాన్ని అధర్వణ వేదం చెప్పింది. ముందు భాగము ఆవు, వెనక భాగము ఎద్దు. ముందు భాగంతో మనకి పాడి ఇస్తుంది, వెనక భాగంతో పాడి ఇస్తుంది, ముందు భాగంతో పంటలు ఇస్తుంది. ఇది అంతరార్థం. చాలా విశేషం ఉంది. అందుకని ధర్మమే వృషభము. వృషభాకృతిలో ఉంటాడు ధర్మస్వరూపుడు. ఆయన్ని నమోస్తు శశి సంకాశ, చంద్రుని వంటి కాంతి కలిగినవాడా, చంద్రుని వలె చల్లనైనవాడా, నమోస్తు శశి సంకాశ, నమోస్తు జగత్పతి, లేదా నమస్తే జగతప్పతి. స్వామి నమోస్తు దేవరూపాయ, నీ లోపల దేవతలంతా ఉన్నారు. గోవు లోపల దేవతలంతా ఉంటారు కదా. గవామంగేషు తిష్టంతంటే గోవు మాత్రమే ఉంటారు. గో శబ్దానికి ఎద్దని కూడా అర్థం ఉంది. దేవతలంతా ఉంటారయ్యా. అలాంటి వాడివి నువ్వు. స్వర్గ మార్గ ప్రదర్శక, సర్వమార్గ ప్రదర్శక. అంతేకాదు సర్వమార్గములని చూపించేవాడివి, స్వర్గ మార్గాన్ని కూడా చూపించేవాడివి. స్వర్గ మార్గ ప్రదర్శక, కర్మ మార్గ స్వరూపాయ. మాకదే కాదు, ఇక్కడ కర్మానుష్ఠానం ఎలా చేయాలో చూపిస్తావు. ఆవు చూడండి, ఎక్కడో పారేసిన గడ్డి తింటుంది, మనకి పాలిస్తుంది. తన గుండెలు కాదని మన కడుపులు నింపుతుంది. ఎద్దు చూడండి, ఎక్కడో గడ్డంతా తింటుంది, శరీరంలో బలాన్ని పెంచుకుంటోంది, చక్కగా పంటలు పండిస్తోంది. నాగలి కడితేను
ఇలాగా అంచేత కర్మ మార్గ ప్రదర్శక కర్మ మార్గ స్వరూపాయ సర్వగాయ నమో నమః. అన్ని చోట్లకి వెళ్ళగలరు. ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఎద్దుబళ్ళ మీద చీకట్లో వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉందో వీడికి తెలియదు, లైట్ పెట్టుకున్నా కానీ ఎద్దు నడుస్తూ నడుస్తూ మధ్యలో ఆగిందనుకోండి, ఎక్కడో గొయ్యి ఉందని అర్థం అనమాట. ఎద్దు నడుస్తూ నడుస్తూ తల ఇలా వాడించిందనుకోండి, ఏదో ప్రమాదం రాబోతున్న అర్థం అనమాట. వాసన చూస్తూ నిలబడింది అనుకోండి, అక్కడ నక్కో పామో ఏదో ఉందని అర్థం అనమాట. ఇలాగా మనకి మార్గాలన్నీ కూడా చూపించేది ఎద్దు, అది విశేషం. ఇప్పుడే మనకి మోటార్ వెహికల్స్ వచ్చాయి, లైట్లు ఉన్నా కానీ యాక్సిడెంట్ చేస్తున్నాం మనం అంతా కూడా, అదనమాట గమనించండి. అందుకని ఈ ధేనువుకి మీరు నమస్కరించండి, తప్పనిసరిగా చేసుకోండి. ఒకవేళ మీరు ఊరు వెళ్ళినట్టయితే మీ ఇంట్లో ఆడవాళ్ళైనా ఈ పని చేయొచ్చు, నమస్కరించవచ్చు. ఆ పసుపు కుంకుమ గంధం విడిగా డబ్బాలో వేసుకోండి, రోజు పెట్టుకోండి. అక్కడ స్వామికి నివేదన చేసిన అరటిపళ్ళు ఉంటాయి, తినండి. 2 గుప్పెళ్ళ బియ్యం ఉన్నాయి కదా, అవి వంట వండుకు తినచ్చును. ఇది గమనించండి. ఇది ఆడవాళ్ళైతే పూజా కార్యక్రమం దాకా, మగవాళ్ళైతే ఇది విశేషం. ఒకవేళ ఆల్రెడీ మీకు ఫామ్ హౌస్లని చేస్తున్నట్టయితే అక్కడ చేసేటప్పుడు మాత్రం 11 రోజుల పాటు తప్పనిసరిగా రోజుకి 500 సార్లు చదవండి, పరవాన్నం నివేదన చేయండి. మీకు అన్ని రకాల లాభాలు కలుగుతాయి. మీకు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. గమనించండి. శుభమస్తు.